పేపర్ లో ఒక ఫోటో వచ్చింది. ఒక ఊర్లో చెరువు పూర్తిగా ఎండిపోయింది, ఏం లేవు, నీళ్ళు లేవు. చిన్న కుక్క తవ్వి చిన్న దాని చుట్టూ మట్టి కట్ట కట్టి ట్యాంకర్లతో తెచ్చి నీళ్లు నింపిరట. నీళ్లు నింపి ఆడ చెరువులో పండుగ చేస్తా ఉన్నారు. ఏంటి ఇది? ఏమన్నా ఇందాక మీరు చెప్పారు బతుకమ్మ పండుగ ఇప్పుడు వస్తుందా అని చెప్పి, నిజంగానే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాన్ని. సంస్కృతి సంప్రదాయాలకు సమాధి కడుతున్నది ఈ ప్రభుత్వం అని అనిపిస్తా ఉన్నది రాజమౌళి గారు. చెరువుల పండుగ నిండుగా చెరువుల నీళ్లు ఉండి నిజంగానే ఆ చెరువుకు నీళ్లు వచ్చి ఊరంతా పండుగ చేసుకుంటే అభ్యంతరం లేదు, బాగానే ఉంటుంది. కానీ పండిన పంట అంతా రైతుల ఇళ్లలోనే ఉన్నది. వర్షాలు వచ్చి మొత్తం పంట అంతా కుట్టుకపోయింది. రైతులకు ఇప్పటికీ కొన్నటువంటి వడ్లకు డబ్బులు ఇవ్వట్లేదు. ఈ సందర్భంలో ఇంకొకటి చెప్తా ఉన్నారు, ప్రతి ఊరికి 25,000 రూపాయలు ఇచ్చిందట పండుగ చేసుకున్నారు. ఎందుకు? నేను మృగశిర కార్తె కదా, చేపలు తినమని, తర్వాత కోళ్ళు గొర్రెలు పోసి విందులు చేయమని ఇచ్చిండ్రంట. ఇదేంటి ప్రభుత్వం 25,000 ఇచ్చిండ్రు, కానీ వాడమంటూ పెద్ద ఊరైతే 5 లక్షలు ఖర్చు అయిపోయినాయి, చిన్న ఊరైతే 3 లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఏమైతుంది? సర్పంచుల కార్యక మీద ఇట్లా ఇచ్చి పెడుతున్నారు. సర్పంచ్ మీద నుంచి సారే పంపమంటే వీడు ఇస్తనే లేడని చెప్పి వీళ్ళు ఊరోళ్ళు తిట్టుకుంటారంట. ఇది సర్పంచులు ఎట్లా చేయాలి? ఇప్పటికే పడ్డ భారం అంతా మీద పడ్డది, లక్షల రూపాయలు నష్టపోయినాము, ఆ బిల్లులు వస్తలేవు. ఒకవైపు సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులలో ఉంటే ఈ చెరువుల పండుగ పేరుతోటి అదనంగా భారం వేయడాన్ని ఏ రకంగా చూడాలి అన్నా? ఇందాక నేను చెప్పిన, నేను చెరువుల పండుగ ఇది దశాబ్ది ఉత్సవాల పేరిట కేవలము మందు విందు జరుగుతుంది అక్కడ. ఇటు లిక్కర్ నేను చెప్పినా కదా, ఈ సర్పంచులు అసంతృప్తి ఉన్న సర్పంచులను బుజగించడానికి కోసం మాత్రమే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇక మళ్ళా ఎలక్షన్స్ ముందు ఇవన్నీ తాయిలాలు ఉండే అని చెప్పేసి అప్పుడు చెకింగ్ బాగా అవుతాయని చెప్పేసి ఇప్పుడే అంటే పైకి చూడ మాత్రమే వీళ్ళు అంటున్నారు, ఏది 25,000 ఇచ్చిరని. లేదు, లోపల చాలా డబ్బులు పోతున్నాయి, అన్ని 2,000 నోట్లే వెళ్ళిపోతున్నాయి జనాలకి. అది మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పండగ అయిపోయింది. ఇప్పుడు ఈ ఓటర్ కానుడు కూడా తాగుడుకు బానిస అయిపోయి వానికి ఈ రోజు ఈ పండుగ పూట ఒక క్వార్టర్ లేకుంటే హాఫ్ దాటానికి హాఫ్, ఫుల్ దాటానికి ఫుల్ ఇచ్చుకుంటూ ఈ పండుగలు జరిపిస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా ఎవరు రావడం లేదు. కేవలం తాగడానికి కోసం మాత్రమే ప్రజలు అక్కడికి వస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చే తాయిలాడు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. సో ఇవన్నీ అంగు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. ప్రజలలో మేము ఉన్నాము, మళ్ళీ మేము రాకపోతే మీకు గతి ఉండదని చెప్పేసి ఒక రకంగా భయపెడుతున్నారు కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఈ సోకాళ్ళు మినిస్టర్లు మీరు అన్నారు చూడండి, మన ఉద్యమకారులు ఎవరు విలువరు? ఉద్యమకారులు విలువరు. ఉద్యమకారులు పిలిచే ముఖం లేదు వాళ్ళకి, అయిపోయింది. ఉద్యమకారులు ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంత ఊహలే పక్కనే ఉన్నారు. సో వీళ్ళది ఇప్పుడు నడుస్తుంది రాజ్యం.